హరీష్ రావు కేటీఆర్ ఏమో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. మైనర్ బాలికలు కిడ్నాప్ అవుతున్నారు, రేపులకు గురవుతున్నారు. ఒకవైపు దళిత మహిళలపై థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తున్నారు పోలీసు వాళ్ళు. ముఖ్యమంత్రి ఏమో అమెరికా పోయిండు, ఏం తెలిసి తెలియనట్టే ఉంటుండి ఇవన్నీ జరుగుతున్నా కూడా అని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అంటున్నారు. హరీష్ రావు గురించి చెప్తే కళ్ళు కబోదులు ఎత్తుకపోయినాయేమో అడుగు. ముఖ్యమంత్రి గారు అమెరికా సాక్షిగా అక్కడి నుంచి దీన్ని ఖండించిండ్రు, దాని మీద యాక్షన్ తీసుకోమని ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసిండ్రు. 5 మంది కానిస్టేబుల్ని ఒక సిఐని 24 అవర్స్ గడవక ముందే సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజాపాలనలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది. దళితుల్ని గౌరవిస్తుంది, పేదల్ని గౌరవిస్తుంది, ఆత్మాభిమానాన్ని గౌరవిస్తుంది. 4 కోట్ల మంది ప్రజలకి అండగా ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము. కేసీఆర్ లాగానో, కేటీఆర్ లాగానో, హరీష్ రావు లాగానో మనం మరియమ్మ లాకప్ డెత్ చూసినాం ఒకసారి. కనీసం పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కుటుంబానికి అండగా నిలబడతానన్నటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు అమెరికాలో కూర్చోండి, కేటీఆర్ పోతాడు చూడు అప్పుడప్పుడు విహారయాత్రకి, ఫోటోలు అప్పుడప్పుడు ఏదో తినుకుంటా మన స్ట్రీట్ కార్నర్స్లలో ఫుడ్ టేస్ట్ చేస్తూ, అది మనకు వచ్చిన లాభం ఏంది? స్ట్రీట్ కార్నర్స్లలో అమెరికాలో తింటే తెలంగాణలో వాళ్ళు వచ్చి పెట్టుబడులు ఏమైనా పెడతారా? ఆ రుచులు ఏమన్నా ఈయన తీసుకొని వచ్చి వడ్డించి పెడతాడా? అది కాదు కదా. ఈరోజు విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణలో ఈరోజు ఎస్టాబ్లిష్ 50 కిలోమీటర్ల విస్తరణ పెరగబోతుంది. ఎన్నో ఐటీ సంస్థలు రావచ్చు. ఎన్నో గతం దావోస్ పర్యటన చూసాడు, 40,000 కోట్లు వచ్చింది మనకు ఇన్వెస్ట్మెంట్. ఈసారి పోతే అంతకు మించి రావచ్చు అనే ఆలోచనతో మన తెలుగు వాళ్ళే అక్కడ చాలా మంది వేలల్లో మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు పిలుపునిచ్చిండ్రు, మీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ముఖ్యము అనేది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం పోలేదే అక్కడికి. ఇప్పుడు పాయింట్ అది కాదు మేడం, గత 10 ఏళ్లలో ఇలాంటి థర్డ్ డిగ్రీలు, దళితులపై దాడులు ఇవన్నీ జరిగినాయి. నువ్వు అడిగిన దానికి ఇవన్నీ మారాలని మిమ్మల్ని తీసుకొచ్చి కట్టబెట్టు. ఒక ప్రశ్న అడిగిన, దళితుల మీద దాడులు, మైనర్ బాలికల కిడ్నాప్లు అని అడిగినాను. మైనర్ బాలిక హ్యాబిట్స్ లో మన గాంధీ భవన్కి నియర్ బయే కిడ్నాప్ జరగబడింది. 24 గంటలలో పోలీసులు ఛేదించి పట్టుకొని వచ్చిండ్రు. ఆడు ఎవడైతే కిడ్నాప్ చేసిండ్రో బీహార్ నుంచి వచ్చిండు, వాడిని చితకబాదినటువంటి విషయం కూడా మనం మీడియా ద్వారా చూసినాము. మాకు కూడా హ్యాబిట్స్ పోలీసులో బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గర్వంగా మాకు ఫోన్ చేసి చెప్పారు, మేడం 24 గంటలలో మేము ఇంత అంటే ఇది ఒక కిడ్నాప్ ఇష్యూని ఇమీడియట్గా మేము టేకప్ చేసి దాన్ని పట్టుకున్నాము అని అన్నారు. నేను జరగలేదు అనను, అబద్ధాలు పెట్టి వాళ్ళలాగా దాచుకునే ప్రయత్నం చెయ్యను. మరియమ్మ లాకప్ డెత్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడన్నా ఆ దళిత మహిళకి లాకప్ డెత్ చేసినప్పుడు ఒక్కరోజన్నా మాట్లాడిచ్చిండ్రా? నిన్న ఏదైతే షాద్నగర్లో జరిగిందో ఆ షాద్నగర్ ఘటన తర్వాత ఇంట్లో వెళ్ళి సలాయిన్ పెట్టుకుంటుంటే మా ఎస్సీ లేదు అక్కడ షాద్నగర్ ప్రెసిడెంట్ పోయి ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత కారులో తీసుకెళ్ళి, వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో బీద కుటుంబం ఉందనుకుంటానో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇంట్లో సలాయిన్ పెట్టుకుంటుంటే తీసుకొని తన సొంత కారులో, ఇది ఇక్కడ పార్టీలు, ప్రభుత్వాలు, రాజకీయం కాదు, మానవత్వం అనేది ఇంపార్టెంట్. దొలతగా బయటకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు రాలే అప్పటిదాకా. ఆగో చెప్పని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నేను కాముగా సవితా ఇంద్రారెడ్డి గారు వెళ్ళి ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా ఫిజికల్ గా ఆమెకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది, కాళ్ళ మీద కొట్టినంట. సరే సస్పెండ్ చేయొచ్చు, డిఐని సస్పెండ్ చేయొచ్చు మేడం, కానీ ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఎట్లా చెప్పనియాలి కదా. నేనేమంటున్నా, ఆమెకు జరిగినటువంటి విషయంలో మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము అట్లా అని చెప్పి చేతులు దులుపుకోలేదు. 6 మందిని సస్పెండ్ చేయడంతో పాటు కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం ముంగల్కి వచ్చింది. వాళ్ళ ఆసుపత్రుల ఖర్చులు కూడా మా ప్రీతం వెళ్ళిండు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి. అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది వెళ్ళి ఇమీడియట్గా అదేదో ఈరోజు జరిగింది ఎల్లుండి ఘటన కాదు, ఇదే సబితమ్మ గురించి నువ్వు మాట్లాడుతుంటే నేను చెప్తున్నా, నిన్న 24 గంటల్లో ఆ సొల్యూషన్. ఎందుకంటే ఆమెకు దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి సస్పెండ్ చేస్తే పోతాయని నేను అనట్లేదు, కానీ యాక్షన్ అయితే ఎంత స్పీడ్ గా తీసుకుంది. గతంలో ఏ రోజన్నా ఈ విధంగా సస్పెండ్ చేసిండ్రా?
గవర్నమెంట్ 90% పోలీస్ వ్యవస్థ అధికారులకు భయం లేకుండా పోతుందని అంటున్నారు నాకు ఆన్సర్ చెప్పనియాలి. అధికారులు కాదు, ఇప్పుడు పోలీస్ అధికారులు చిన్న పాపని కిడ్నాప్ చేసినప్పుడు పట్టింది ఎవరు? పోలీస్ కాదా? అంటే భయం లేకుండా, లేకపోతే దేశభక్తి లేకుండా, లేకపోతే డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటే అది పట్టకుండ్రి. రెండు కంపేర్ చేయాలి కదా. అంటే అందరినీ తీసుకొని పోయి ఒకతాటికి కట్టేయలేం కదా. ప్రక్షాళన జరుగుతుంది, కేసీఆర్ కోట్లు అన్ని వ్యవస్థలలో ఉన్నారు, వాళ్ళని ఒక్కొక్కరిని ప్రక్షాళన చెయ్యాలి కదా. చెడు చేయడం ఈజీ అవుతుంది, దాన్ని మంచి చేయడం అనేది చాలా కష్టమే. విరగొట్టడం ఒక వస్తువుని పటా ముక్కలు చేసేయచ్చు, తంతే ఇరిగిపోతాయి, ఏదైనా రోడ్డు మీద పడేస్తే అద్దులు గాజాలు. కానీ మళ్ళీ తిరిగి అతికించాలంటే ఎంత కష్టం అవుతుంది. అదే ఈ రోజు వ్యవస్థను పాడు చేసిన వ్యవస్థని ఒకటి చక్కబెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ ఫస్ట్ పోయింది, సబితమ్మ తర్వాత పోయింది. షాద్ నగర్ లో గతంలో దిశ ఘటనలో వాళ్ళు ఎంత స్పందించారు, ఏం చేశారు ప్రభుత్వ పరంగా? ఏదో పేదింటి 5 మంది పిల్లల్ని ధనా షూట్ చేసి చంపేపించారు. అది వేరే ఇష్యూ. ఎన్కౌంటర్లు చేసేసారు, అది సెకండరీ. ఎందుకంటే ప్రజల ఒత్తిడి పెరిగిపోయి పూర్తిగా ఆందోళనలు చెలరేగిపోయి హైదరాబాద్ నడి రోడ్డు మీద అందరూ బయటికి వచ్చి మాకు వదిలేసేయండి, మీరు చంపక చేత కాకపోతే మేము చంపుతాం అని అంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని దాని మీద ఏదో చేసి అది ఘటన సపరేట్, దాని గురించి డిస్కషన్ చేస్తే చాలా జరిగింది. ఒక మహిళ మీద దాడి, అది పోలీసు అధికారి దాడి చేసిండు, థర్డ్ డిగ్రీ. సాటి మహిళగా మీరు పార్టీని పక్కన పెట్టండి, మీరు పార్టీలను పక్కన పెట్టి మీ పదవిని పక్కన పెట్టి సాటి మహిళగా మీరు ఆ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో డిఐ రామరెడ్డి చాలా అరాచకంగా ప్రవర్తించిండు, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా చూస్తారు? దాన్ని ఖండిస్తున్నాము అని చెప్పిన అలాంటి దుర్మార్గులు ఇంకా సమాజంలో ఉన్నారు. పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టేయడానికి మంచి చేస్తూ ఒక పక్కన అదే వ్యవస్థలో మంచి జరుగుతుంటే ఇంకో వ్యవస్థ ఇంకో చోట ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఒక మహిళ మీద, దళిత అనేది పక్కకు పెడదాం, ఫస్ట్ మానవత్వం మహిళ, ఆ మహిళకి ఒంటి మీద చీర లాగేసి అవి ఇవి చేయడం అనేది చాలా తప్పు. నేను అధికారంలో ఉన్న ఒక మహిళని నేను చెప్తున్నా. ఏదో మా ప్రభుత్వం ఉసిగొలిపి వాడికి చేయమని చెప్పలేదు కదా, మా ప్రభుత్వం చెప్పలేదు కదా చేయమని. ఏమైనా ఉసిగొలిపి రే పోరా వాళ్ళని పట్టుకొని వచ్చి కొట్టండి, థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ప్రభుత్వం ఎవరిది డ్యామేజ్ అవుతుంది, ఎవరు బ్లేమ్ అవుతుంది? ఇట్లా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ టైం జరగకుండా ఉండవు. డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీలు వేసినాం. ఏం దాంట్లో ఏ మాత్రం కూడా సంకోచించేది లేదు. దాని మీద సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళు చేసినటువంటి దానికి శిక్షలు ఏ విధంగా అమలు చేయాలో దానికి అప్పచెప్పడం కూడా జరిగింది. దీంట్లో ఆలస్యం ఏముండదు. ఇది కాంగ్రెస్, ఇది బీఆర్ఎస్ కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం. దీంట్లో ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా ఇట్లాంటివి జరిగితే డెఫినెట్గా మేమే ముందుంటున్నాం, మేము ఏదో ప్రభుత్వంలో ఉన్నామని తప్పించుకొని తిరగట్లేదు. 100% వాళ్ళకి జరిగిన దానికి బాధాకరంగానే చాలా విచారకరమైనటువంటి ఘటన. ఆ విధంగా కొట్టొద్దు. సరే వాళ్ళు దొంగలు ఉన్నారా, దొరలు ఉన్నారా, సెకండరీ కేసు ఫైల్ చేయొచ్చు, జైల్లో పెట్టొచ్చు, మహిళా కానిస్టేబుల్ అరెస్ట్ చేసి తీసుకురావచ్చు, ఇవన్నీ తప్పు జరిగినాయి. నేను ఖండిస్తున్నా దీనికి. మహిళా కానిస్టేబుల్ లేకుండా అర్ధరాత్రి మహిళను తీసుకొని రావడం అది దొంగనా, దొరనా, నేరమా, అది సెకండరీ. ఫస్ట్ మహిళని ముట్టాలి అని అంటే పోలీస్ వ్యవస్థనే కదా కాపాడాల్సింది. మరి ఆ లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయకపోతే మిగతా వ్యవస్థ పనిచేయదు కదా. నేను చెప్తున్నా, తప్పు చేసినటువంటి వెధవకి శిక్ష తప్పకుండా పడాలి, సస్పెండ్తో ఆగదు. మా ప్రభుత్వానికి ఆల్రెడీ నిన్న ప్రీతం అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా స్పందించడం, మా వ్యవస్థ పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడానికి పనిచేస్తుంది. దీంట్లో ఎలాంటి దోకలేదు. గత ప్రభుత్వం కాదు, ఇది జరగాల్సింది కాదు, ఇది జరిగింది అనుకోని సంఘటన, ఎవరు కూడా వెళ్ళి చేయించిన సంఘటన కాదు. కాబట్టి ఇంత పెద్ద అంటే ఏమంటారు, ఇంత పెద్ద రాష్ట్రం, 4 కోట్ల మంది జనాభా ఉన్న చోట అక్కడక్కడ తప్పులు జరగడానికి కూడా తావివ్వద్దు. జరిగితే ఇమీడియట్గా ఇంకొకళ్ళు ఇలాంటి చెయ్యొద్దు అనే విధంగా శిక్షలు పడాలి. మేము కూడా కోరుకుంటాం. రెడ్డి అనే ట్యాగ్ లైన్ పేరు చివరిలో ఉంటే ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద తప్పు చేసినా సేఫ్ జోన్ లో ఉంటాడు, ఖచ్చితంగా కాపాడబడతాడు అనే చర్చ బయట జరుగుతుంది. రామరెడ్డి ఆయన రామరెడ్డి ఎవడైతే ఉంది తప్పు చేసినోడికి శిక్ష తప్పకుండా పడుతుంది. నేను కూడా మీ మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నా, ట్యాగ్ పక్కన REDD ఉందా, ఎవరుందా, SC ఉందా, ఈ ఉందా, BC ఉందా, మైనార్టీ ఉందా, ఇవన్నీ అనవసరం. మా ప్రభుత్వం కూడా ఎవరో వేసినటువంటి ఈ మరకని మా ప్రభుత్వం అంటించుకోదలుచుకోలేదు. సస్పెండ్ చేసిన వెంటనే ఆలోచన చేయండి ఇమీడియట్గా. ఎలాంటిది కూడా దాని మీద ఉపేక్షించేది లేదు. కఠోరంగా దాని మీద శిక్షలు అమలు చేయాల్సిందే. మేము కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. మేము కూడా చెప్తున్నాం ఇలాంటి సంఘటన జరగదు. రెడ్డి ఉండని, ఇంకెవడన్నా ఉండని, ఎవడుంటే అది తప్పు జరిగినప్పుడు
మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేయనప్పుడు, తప్పు జరిగినప్పుడు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలి మనం? రైట్. అసెంబ్లీ ఎన్నికల్లో గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను మీరు ప్రజల్లోకి గట్టిగా తీసుకుపోయారు. అరాచక పాలనని, లేకపోతే విధ్వంసం చేసిందనో ఇంకేదో చేసి మొత్తానికి అధికారంలోకి వచ్చారు. కానీ కేసీఆర్ మీద కానీ, కల్వకుంట్ల ఫ్యామిలీ మీద కానీ వాళ్ళు చేసిన అరాచకాలు విధ్వంసం అని మీరే అన్నారు. మరి చర్యలు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు కదా. జైలు పంపిస్తామన్నారు, ఈడుస్తామన్నారు, గుంజుతామన్నారు, 1,00,000 కోట్లు కక్కిస్తామన్నారు. ఇవన్నీ నువ్వు తక్కువ అనుకుంటున్నావు అంటే కాళేశ్వరం పై 1,00,000 కోట్లు ఇంకా చాలానే వస్తుంది. కానీ ఎప్పుడు చర్యలు ఎప్పుడు అంటున్నా నేను. ఎన్ని నెలలు అయింది? మేము 8 నెలలు అవుతుంది దాదాపు. అయిందా? కేసీఆర్ చేసేది మామూలు అరాచకం కాదు. కేసీఆర్ చేసిన విధ్వంసం తక్కువ కాదు. కేసీఆర్ స్కాములు వర్గం అంతా చేసిన కంపెనీ టీఆర్ఎస్ అండ్ కో చేసినటువంటి దారుణాలు తెలంగాణలో అంతా ఇంత కాదు. ఇప్పుడు మీరన్నట్టే నాకున్నటువంటి ఆలోచన, నాకున్నటువంటి అవగాహన నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు కాదు, మా అధికారులు ఎవ్రీథింగ్ ఆలోచించేది ఏంది అనుకుంటున్నా. నా మనసు, నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా. ఒకవేళ కేసీఆర్ని ఇప్పుడే తీసుకొని పోయి లోపలేస్తాం. మీకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది, ఇగో పలానోళ్ళకి కోపం వచ్చింది, కేసీఆర్ చేసినటువంటి దోపిడీ ఎవ్వరు కూడా చెయ్యొద్దు అంటే ఇమీడియట్గా తీసుకొని పోయి లోపల వేయాలని అందరికీ ఉండే, మేము కూడా అన్నాం. కానీ చక్ర వ్యూహంలో కేసీఆర్ నిరికించాలి. ఇప్పుడు ఒకవేళ తీసుకొని పోయి జైల్లో పెడితే అక్కడ ఆల్రెడీ వాళ్ళ బంధువులు ఉన్నారు కేంద్రంలో, సిబిఐ ఈడీలకు చుట్టం అత్తగారు ఉన్నారు, బీజేపీలు బెయిల్ తెప్పిస్తారు, బయట ఉంటారు. ఏమైతే బెయిల్ తెచ్చుకున్నాక నువ్వు ఆయన ఇంకో దాని మీద అరెస్ట్ చేసి మలమల్ల లోపల అదే దాని మీద ఇష్యూ మీద మలమల్ల లోపల పెట్టగలుగుతావు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది అదే. ఓ 4 రోజులు జైలు ఉంటే పోయి వచ్చేది ఎందుకు? 1,00,000 కోట్లు కుమ్మేసినాం, కొట్లాడతాం, కేసు నడుస్తూ ఉంటుంది. ఇక ఈ ప్రభుత్వం అయిపోతే ఇంకో జనరేషన్ వస్తుంది, మా పిల్లలు అనుభవిస్తూనే ఉంటారు, ఆ కేసులు నడుస్తున్నారు. అదే మనకు కావాల్సింది. కేసీఆర్ని పూర్తిగా పద్మవ్యూహంలో ఇరికించాలి. కేసీఆర్ 2 వర్గానికి అందరిని ఇరికించాలి. అన్ని కేసులు పూర్తిగా పొలలాగా చుట్టుకున్న తర్వాత తీసుకుపోయి అసలు ఎలాంటి విముక్తి చెందొద్దు, బెయిల్ రావద్దు, వీళ్ళకి శిక్ష అమలు కావాల్సిందే అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళని పద్మవ్యూహంలో ఇరికించి వాళ్ళని జైల్లో పర్మనెంట్గా పెట్టాలి తప్పించి ఏదో తీసుకొని పోయి జైలు వేస్తే ఇమీడియట్గా బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. మరి తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసం దాంతో అయిపోతుందంటే చెప్పండి. రేపే మా రేవంత్ రెడ్డి గారికి మేము దండం పెట్టి అన్నా ఫస్ట్ ప్రజల ఆలోచన, ప్రజలు థింక్ చేస్తున్న విషయాన్ని మనం గతంలో కేసీఆర్ని లాక్కొని పోయి జైలు వేస్తామన్నాం, అది చేయండి అన్న ఫస్ట్ అని చెప్పమని అంటే మేము చెప్తాం, మేమందరం ప్రాధేయపడతాం. ఓకే.